రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇవాళ హైకోర్టుకు అనంతపురం పోలీసులు వెళ్లనున్నారు. విచారణకు సంబంధించి కీలక విషయాలను హైకోర్టుకు తెలియజేయనున్నారు. అటు బోరుగడ్డ కేసులు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లికి ఆరోగ్యం బాగాలేదని బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ చెన్నైకు వెళ్లలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అనంతపురం పోలీసులు ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. బోరుగడ్డ తల్లికి కేవలం కూతుళ్లు మాత్రమే దగ్గరుండి సర్జరీ చేయించినట్టు తేల్చారు. అటు జైల్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడిన వ్యవహారంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో బోరుగడ్డకు షెల్టర్ ఎవరు ఇచ్చారు అనే కోణంలో కీలక విషయాలు అనంతపురం పోలీసులు రాబట్టారు. ఈ అన్ని విషయాలను హైకోర్టుకు అనంతపురం పోలీసులు తెలియజేయనున్నారు. ఇక బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో పోలీసులు కీలక ముందడుగు వేశారు. అలాగే ఆధారాలను కూడా సేకరించారు. అటు ఆపరేషన్ చేయించిన దగ్గర వ్యవహారం దగ్గర నుంచి హైదరాబాద్ లో ఎవరి దగ్గర షెల్టర్ ఉన్నారు ఇలాంటి ఆధారాలను సేకరించి పోలీసులు కోర్టు ముందు పెట్టబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తల్లికి చికిత్స అందించాలి, తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యత కొడుకుగా ఉన్నట్టు మధ్యంతర బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై ఆసుపత్రి వ్యవహారం ఏదంటే మొత్తంగా స్టాక్ కూడా ఉత్తిదేననేదిగా పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు బోరుగడ్డ అనిల్ తల్లిని తీసుకుని చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లలేదంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా నిర్ధారణ చేశారు. ఈ మేరకు చెన్నై అపోలో ఆసుపత్రి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఏదైతే బోరుగడ్డ అనిల్ తల్లి ఆసుపత్రిలో ఉన్నారో ఆ సమయంలో ఎక్కడ కూడా బోరుగడ్డ అనిల్ అడ్మిషన్ పొందే సమయంలో కానీ డిశ్చార్జ్ అయ్యే సమయంలో కూడా ఎక్కడా కూడా బోరుగడ్డ అనిల్ చెన్నై అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో లేరంటూ కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణ కూడా వచ్చారు. మొత్తంగా బోరుగడ్డ అనిల్ ఆసుపత్రి శాఖ ఏదైతే ఉందో తన తల్లికి చికిత్స అందించాలంటూ ఆసుపత్రికి అభ్యంతర బెయిల్ తీసుకున్నారు. ఇదంతా మొత్తంగా కూడా కోర్టును తప్పుదో పట్టించే విధంగానే చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని కోర్టు నుండి పెట్టే దిశ కూడా పోలీసులు ఒకవైపు గుంటూరు పోలీసులు మరోవైపు అనంతపురం పోలీసులు చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా నిఘా వేశారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారానికి సంబంధించి మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. దానికి సంబంధించిన ఒక్కో వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయట పెట్టేందుకు పోలీసులు ఒకవైపు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనంతపురం పోలీసులు చెన్నైలో 2-3 రోజులుగా మతం వేశారు. ఏదైతే మధ్యంతర బెయిల్ తీసుకున్నారో బెయిల్ తీసుకునే విధానం ఏదైతే కోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్ కూడా ఫోర్జరీ సర్టిఫికేట్ అనేది కూడా బయటపడడంతో మొత్తంగా బోరుగడ్డ అనిల్ కోర్టును మోసం చేసి కోర్టుకు నకిలీ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు తల్లికి అనారోగ్యం అనే సాకు చూపించి ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి కూడా ఈ తరహాలు మోసం చేశారు. మొత్తంగా బోరుగడ్డ అనిల్ సంబంధించిన వ్యవహారాన్ని కోర్టు ముందు పెట్టేందుకు ఇప్పటికే ఒక నివేదికను గుంటూరు పోలీసులతో పాటు అనంతపురం పోలీసులు కూడా సిద్ధం చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా బోరుగడ్డ అనిల్ చుట్టూ ఏదైతే తల్లికి అనారోగ్యం ఉన్నట్టు మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్ చుట్టూ కూడా పోలీసులు గుర్తు బిగిస్తున్నారు. ఒకవైపు పోలీసులు కోర్టును తప్పులు పట్టించే విధంగా చేయడం, ఫేక్ సర్టిఫికెట్లు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ ఏదైతే రాష్ట్ర ప్రాంతంలో ఉంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దేనికి కనిపించకుండా రాష్ట్ర ప్రాంతంలో ఉంటూ వీడియో రిలీజ్ చేయడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసును ప్రభావితం చేసే విధంగా వీడియో రిలీజ్ చేసి అనంతపురం పోలీసులు తనను వేధించారని చెప్పడం ఏంటి, బిఎన్ఎస్ సెక్షన్ తనకు వర్తించిందని చెప్పడం పట్ల కూడా పోలీసులు చాలా ఈ కేసును సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.